సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా నేర్చుకోవాలి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలనుకున్న వాళ్ళు క్లాసెస్ కోసం కాంటాక్ట్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను సింపుల్ వార్మప్స్తో స్టార్ట్ చేసి కంప్లీట్ ప్రాక్టీస్ మనకు ఓవరాల్ వెయిట్ తగ్గడానికి ఎలాంటి డిఫరెంట్ ప్రాక్టీసెస్ నేర్చుకోవచ్చు అన్నది చూపిస్తాను. స్టాండింగ్లో చేసే ప్రాక్టీసెస్ ఇవి చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి, మీకు రిజల్ట్ కూడా చాలా క్విక్గా ఉంటుంది. చూద్దామా మరి? చూడండి, హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకుంటాము. ఇలా ఇన్హేల్ చేసి హ్యాండ్స్ అప్ చేస్తూ హీల్ పైకి చేయండి, ఎగ్జేల్ చేసి డౌన్. ఇది మినిమము ఒక 15 టైమ్స్ అనేది చేయండి. చూడండి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది కంప్లీట్ బాడీ స్ట్రెచ్ అనేది ఇస్తుందన్నమాట. టో నుంచి హెడ్ వరకు చాలా బాగా స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, డీప్ బ్రీతింగ్ తీసుకుంటాం. కాళ్ళ మధ్యలో జస్ట్ ఒక 1/2 feet డిస్టెన్స్ తీసుకుంటాం. డీప్ బ్రీతింగ్, హ్యాండ్స్ ఫ్రీగా వదిలేస్తూ మనం నీస్ని డౌన్ చేస్తూ ఇలా పుషప్ చేస్తాం. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్, inhale up, exhale down, 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 inhale center. ఇది చాలా ఎఫెక్టివ్ ప్రాక్టీస్ అండి. మనకు లంగ్స్ కెపాసిటీ బాగా ఇంప్రూవ్ చేస్తుంది, హ్యాండ్స్ స్ట్రెచెస్ బాగా వస్తుంది, పొట్ట మీద ప్రెషర్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. సో దీన్ని కూడా మినిమము బిగినర్స్ అయితే ఒక 6 times, సీనియర్స్ అయితే 15 to 20 times ప్రాక్టీస్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూడండి, హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకుంటాం, కొంచెం ముందుకు వస్తాం ఇలాగా, బ్యాక్కి 1 2 3, నీని బెండ్ చేస్తూ 4 5 6 7 8 9 10. ఇలా బ్యాక్ లెగ్ని స్ట్రెచ్ చేస్తూ, నీ బెండ్ చేస్తూ ఈ పొజిషన్ ఒక 10 times నుంచి 15 times తీసుకున్న తర్వాత ఇదే పొజిషన్లో అప్ డౌన్ చేయండి. 1 2 3 4 5 6. రిలీజ్. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది థాయిస్ మీద. మీకు చేస్తుంటే ఇమీడియట్గా రిజల్ట్ తెలుస్తుంది. 1 2 3 4 5 6. రిలీజ్. చూస్తారు కదా, అసలు థాయిస్ అంతా కూడా ఇలా పిండి స్క్వీజ్ చేసి అలా వదిలేసినట్లు ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రాక్టీస్లో చూడండి, హ్యాండ్స్ని ముందుకి, రైట్ లెగ్ మనం బ్యాక్ తీసుకుంటాము, హ్యాండ్స్ని ఏమో ఆపోజిట్ తీసుకుంటాం. చూడండి, 1 హ్యాండ్స్ ఆపోజిట్, హ్యాండ్స్ ముందుకి, లెఫ్ట్ లెగ్ బ్యాక్, హ్యాండ్స్ ఆపోజిట్, అంటే నడుమంతా ట్విస్ట్ చేస్తున్నాం అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10. చాలా చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఒక వార్మప్ లాగా చేయండి, ఫుల్ బాడీ స్ట్రెచింగ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇదే పోస్చర్స్ని మనము ఇప్పుడు ఆసనాస్ లాగా మెయింటెనెన్స్ చేస్తాం. చూడండి, రైట్ లెగ్ బ్యాక్ తీసుకున్నాము, మనం హిప్ అప్ హిప్ డౌన్ చేసేసాము ఫస్ట్. తర్వాత ఇక్కడ హ్యాండ్స్ని పైకి లిఫ్ట్ చేసి మెయింటైన్ చేయండి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ జస్ట్ అబ్జర్వ్ చేస్తూ, మనకు ఎక్కడెక్కడ స్ట్రెచ్ వస్తుంది అబ్జర్వ్ చేస్తూ మెయింటెనెన్స్. బిగినర్ లెవెల్ అయితే ఒక 15 counts ప్రాక్టీస్ చేయండి, ఇంటర్మీడియట్ లెవెల్ అయితే ఒక 20 counts ప్రాక్టీస్ చేయొచ్చు, అడ్వాన్స్ లెవెల్ అయితే 2-3 times ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. రిలీజ్. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్యాక్ పైకి మెయింటైన్ చేస్తూ, ఎక్కడెక్కడ స్ట్రెచ్ వస్తుంది గమనిస్తూ, బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తూ, ఎంత రిలాక్సింగ్గా స్ట్రెచ్ని ఫీల్ అవ్వగలుగుతూ చేస్తే బాడీని, బ్రెత్ని, మైండ్ని రిలాక్స్ చేస్తూ చేస్తే మనకు అంత చక్కగా రిజల్ట్ అనేది ఉంటుంది. డీప్ బ్రీతింగ్. నా ఈసారి హ్యాండ్స్ని స్ట్రెచ్ చేస్తూ చేస్తాం. చూడండి, రైట్ లెగ్ బ్యాక్ తీసుకున్నాను, హ్యాండ్స్ని బ్యాక్కి,
అంటే నడుం చక్కగా ట్విస్ట్ అవుతుంది, హెడ్ ని కూడా ఆపోజిట్ డైరెక్షన్. కంప్లీట్ స్ట్రెచ్. డీప్ బ్రీతింగ్ తోటి మనసంతా స్ట్రెచింగ్ మీద ఉంచి బాడీలో ఎక్కడెక్కడ స్ట్రెచెస్ వస్తుంది, థైస్ లో స్ట్రెచ్ వస్తుంది, హ్యాండ్స్ లో స్ట్రెచ్ వస్తుంది, నడుము భాగంలో వెస్ట్ రీజియన్ బాగా వస్తుంది, కఫ్ మజిల్స్ ఇవన్నీ కూడా స్ట్రెచ్ వస్తుంటాయి. అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. నడుము కూడా చక్కగా తిప్పేసి ప్రాక్టీస్ చేయాలి. ఎంత చక్కగా మనకు ఫీలింగ్ వస్తూ ఉంటుందంటే ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఇంకా ఎక్కువ సార్లు చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. డీప్ బ్రీతింగ్, రిలాక్స్. నెక్స్ట్ 2 సెట్స్ అయిపోయిన తర్వాత మనకు స్టార్టింగ్ లో చేసిన వార్మప్, హ్యాండ్స్ అప్ డౌన్, ఇక్కడ కూడా మనము మెయింటెనెన్స్ అనేది చేయొచ్చు. దీన్ని ఉత్కటాసన స్ట్రెచ్ అంటారు. మెయింటైన్ 2 4 6 8 10 12. ఇన్హేల్ అప్. ఈ స్ట్రెచ్ ఎన్నిసార్లు చేసినా చాలా బాగుంటుంది. ఇది ఎస్పెషల్లీ ఎక్కువ థైస్, హిప్స్, ఓవరాల్ వెయిట్, లోయర్ పార్టీ బాడీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ఈ సిరీస్ అంతా కూడా మీకు రిజల్ట్ చాలా బాగుంటుంది. మెయింటైన్ 2 4 6 8 10 and 12. ఇన్హేల్ అప్. తర్వాత లెగ్స్ని ఒక్కసారి ఫ్రీ చేసేసుకోండి, ముందుకి వెనక్కి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మనం చేసిన తర్వాత టైర్డ్నెస్ అనిపిస్తుంది కదా, చాలా స్ట్రెచింగ్ వచ్చేసి, మరి ఫ్రీ అవ్వాలి కదా. సో అలా ఫ్రీ చేయడం కోసం ఇలా 6 to 7 times ప్రాక్టీస్ చేశారంటే చాలా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ప్రతి ప్రాక్టీస్కి వార్మప్ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం హోల్డింగ్ అనేది, ఆసన పోస్చర్, మనం ఎంతసేపు హోల్డ్ చేస్తున్నామో అన్నది చాలా ఇంపార్టెంట్. తర్వాత రిలాక్సేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా మనకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. వెయిట్ తగ్గడానికి, మన మెటబాలిజం బాగా ఇంక్రీజ్ అయిందంటే వెయిట్ అనేది చాలా తొందరగా బాగా తగ్గుతుంది. మీరు డైట్ మీద ఫోకస్ చేసి నేను డైట్తోనే తగ్గుతాను అనుకుంటే, డైట్తో శరీరం అనేది మాట ఒక్కసారి 2 సార్లు మాత్రమే వింటుంది. ప్రతిసారి మెటబాలిజం అనేది మీకు డైట్కి తగ్గట్టుగా చేంజ్ అవ్వదు. 3 times a day ఫుడ్ తీసుకునే వాళ్ళు ఫుడ్ని తగ్గించేసి, టైమింగ్ తగ్గించేసి 2 spoons 3 spoons రైస్ తింటూ అలా బాడీని ఒక్కసారి మోసం చేయగలుగుతారు. ఒక్కసారికి మీకు సపోర్ట్ చేస్తుంది. ఒకసారిగా 3 kgs 4 kgs 5 kgs కూడా తగ్గిపోతారు. ఆ తర్వాత నార్మల్ డైట్కి వచ్చేస్తాం కదా, ఎన్ని రోజులైనా ఆ డైట్లో ఉండలేం. అప్పుడు అది రివర్స్ బౌన్స్ అవుతుంది అనమాట, బౌన్స్ బ్యాక్ అవుతుంది. అప్పుడు ఏమో అవుతుంది బాడీ, ఇంకా మీరు ఎలాంటి డైట్స్ ఫాలో అయినా, ఎన్ని రోజులు చేసినా మీకు ఎలాంటి లాభం ఉండదు. అలా కాకుండా మీరు ఈవెన్ డాక్టర్స్ని అడిగినా కూడా ఇదే చెప్తారు. మనం యోగా ప్రాక్టీస్ చేస్తూ, వాట్ ఎవర్ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ, మంచి బ్రీతింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడము, మనకు మజిల్స్ అంతా కూడా బాగా ఫ్రెష్ అవ్వడము, ఫ్యాట్ లాస్ బాగా ఉంటుంది. కంటిన్యూషన్ ఉండాలి. ఇలా కనుక యోగా చేస్తూ ఉంటే మీరు ఇమీడియట్ రిజల్ట్ కనిపించకపోయినా సరే, మీకు కొంచెం స్లో ప్రాసెస్లో, అంటే మంత్లీ 1 kg 2 kg ఇలా కూడా తగ్గుతారు. అలా మీరు కంటిన్యూస్గా తగ్గుతూ పోయారనుకున్న ఒక 1 yearలో ఎలా ఉంటుంది? మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతారు కదా. మంత్లీ ఒక 2 kgs టార్గెట్ పెట్టుకోండి, ఒక 1 year పెట్టుకోండి, మీ టార్గెట్ రీచ్ అయిపోతారు కదా. ఒకసారి మన BMIకి మన వెయిట్ రీచ్ అయిపోయిందంటే ఇంకేం తగ్గదు. ఇప్పుడు నేను మరీ విపరీతంగా వెయిట్ తగ్గమంటే తగ్గను. నా BMIకి కరెక్ట్గా నేను వెయిట్లో ఉన్నాను. మ్యాక్సిమమ్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాను. పిచ్చి పిచ్చి డైట్లు ఏమీ చేయను. హెల్దీ ఫుడ్ తీసుకుంటాను, టైంకి తింటాను. సో ప్రతి ఒక్కరూ ఇలా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.